హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకు భారత్ డైనామిక్స్ లిమిటెడ్ ఏదైతే ఒక డిఫెన్స్ కంపెనీ ఉందో పిఎస్సి అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, దీని నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే దీని యొక్క యూనిట్స్ వచ్చేసరికి మనకి హైదరాబాద్లో ఉంది, అలాగే వైజాగ్లో కూడా ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్స్ ఫ్రమ్ 30th January 2025 at 2 PM నుంచి 21st February 2025 4 PM వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ నడుస్తాయి. అండ్ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయి అనేది డీటెయిల్గా వేకెన్సీ చూసుకుందాం. ఫస్ట్ ఎంటీ పోస్ట్ నేమ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో క్యాస్ట్ రిజర్వేషన్ వైజ్గా ఇక్కడ ఇచ్చినారు కదా, అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెకానికల్కి 10 ఉన్నాయి, ఎలక్ట్రికల్కి 4 ఉన్నాయి. అలాగే మనకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 2, సైబర్ సెక్యూరిటీకి 2, కెమికల్కి 1, సివిల్ వాళ్ళకి 2, బిజినెస్ డెవలప్మెంట్కి 2, పబ్లిక్ రిలేషన్కి 1 ఉంది. అలాగే ఫినాన్స్ వాళ్ళకి 4, హ్యూమన్ రిసోర్సెస్ 2, లాంగ్వేజ్ సంబంధించి ఒక పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీంట్లో మన కేటగిరీ వైజ్గా కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం యూఆర్ కేటగిరీలోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, వీటికి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ ఇంజనీర్స్ డిగ్రీ అయితే ఉండాలి, లేదా 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇలా వాళ్ళు అడిగిన డిసిప్లిన్ దానికి సంబంధించి. సైబర్ సెక్యూరిటీకి మాత్రం సైబర్ సెక్యూరిటీలో అన్న ఉండాలి, లేదంటే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ 5 year ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. వాళ్ళు కూడా విత్ రెస్పెక్ట్ టు సర్టిఫికేషన్ కోర్సెస్ కింద ఇచ్చిన సర్టిఫికేషన్ కోర్సెస్ ఏమైనా కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ. కెమికల్ డిసిప్లిన్ వాళ్ళు లేదా ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సివిల్ వాళ్ళు. బిజినెస్ డెవలప్మెంట్కి ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి, అలాగే ఫస్ట్ క్లాస్ అయిన 2 years ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇక్కడ ఇచ్చిన స్పెషలైజేషన్లో ఏదైనా ఎంబీఏ కోర్స్ చేసి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్ సంబంధించి ఫస్ట్ క్లాస్ ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పీజీ డిగ్రీ ఇన్ పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ అలా విట్రో చేసి ఉండాలి. ఫైనాన్స్ వాళ్ళకైతే పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఐసీఏఐ, లేదా పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఐసీడబ్ల్యూఏఐ, లేదా ఫస్ట్ క్లాస్ ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా ఇన్ ఫినాన్స్ డిసిప్లిన్ అయితే చేసి ఉండాలి. హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకి ఇచ్చిన డిజైరబుల్ గ్రాడ్యుయేట్ ఇన్ లా వాళ్ళైతే డిజైరబుల్. అఫీషియల్ లాంగ్వేజ్ ఫస్ట్ క్లాస్ ఎంఏ హిందీ లేదా ఎంఏ ఎఫ్హెచ్టీ కోర్స్ అయితే చేసి ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ ఎంఏ ఇంగ్లీష్ చేసి ఉండాలి. 2 years క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్ లీగల్కి అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, అదొకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు పే లెవెల్ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ ఏవైతే లీగల్కి సంబంధించి ఉందో వాళ్ళదైతే 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 30,000 to 1,20,000. గవర్నమెంట్ కానీ పిఎస్యూలలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 year. అదే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకైతే 12,80,000 lakhs per annum అయితే ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ మేనేజర్ సివిల్ వాళ్ళకైతే 60,000 నుంచి 1,80,000 పే మధ్యలో ఉండబోతుంది. వీళ్ళకి 22.14 lakhs. డీజీఎం సివిల్కి అయితే 70,000 నుంచి 2 lakhs. ఇక్కడైతే 25.2 lakhs ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది, సిబిటీ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ సిబిటీలో మనకు 3 వచ్చేసి 150 MCQs ఉంటాయి. పార్ట్ 1 100 టెక్నికల్ ఉంటాయి, పార్ట్ 2 50 ఏమో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ 1.25 అయితే ఉంది. అండ్ వెయిటేజ్ అసైన్ టు సిబిటీ 85% అండ్ 15% అయితే సెలక్షన్ ప్యాటర్న్ కోసం ఇవ్వడం జరిగింది. 1:10 రేషియోలో అయితే క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. అండ్ వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి బీడీఎల్ ఇండియా, దీని నుంచి అయితే మీరు సెలక్షన్ ప్రాసెస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఏఎం లీగల్, ఎస్ఎం సివిల్, డీజీఎం సివిల్ పోస్టులు, వీళ్ళైతే ఇక్కడ ఇచ్చిన కెరీర్ ఆప్షన్కి వెళ్ళి బయోడేటా ప్రొఫార్మ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఈ కింద మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే వీళ్ళు పోస్ట్ చేయాల్సి వస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి, 30th January స్టార్ట్ అయింది, 21st February ఎండ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లిప్ అలాంగ్ విత్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఎవరైతే ఏఎం లీగల్ ఎస్ఎం సివిల్ ఈ పోస్టులు ఉన్నాయో వారికి అయితే 28th రోజు. అండ్ టెంటేటివ్ డేట్ ఫర్ సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి ఇన్ ద మంత్ ఆఫ్ March 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎంటీ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఎలాంటి డాక్యుమెంట్స్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేండి, ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నట్టే మెయిన్గా ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి. మన తెలుగు స్టేట్లో అయితే హైదరాబాద్ ఇవ్వడం జరిగింది, అలాగే విజయవాడ కూడా ఇవ్వడం జరిగింది. డిసిప్లిన్స్ ఈక్వలెంట్ ఏవేవి ఉన్నాయో ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది, అవి చూసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది సపరేట్గా. అండ్ ఎన్రోల్మెంట్ చూసుకున్నట్టయితే ఎంటీ ఎవరైతే జాయిన్ అవుతారో ఎంటీ పోస్ట్కి 40,000 నుంచి 1,40,000 మధ్యలో అయితే ఉండబోతుంది. అప్రాక్సిమేట్గా ఆన్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఎంటీ ఇన్ గ్రేడ్ 2 యాజ్ అసిస్టెంట్ మేనేజర్ 15.91 lakh ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏఎం అసిస్టెంట్ మేనేజర్ ఏదైతే ఉందో దానికి కూడా 40,000 నుంచి 1,40,000, వీళ్ళకి 15.91 ప్యాకేజ్, ఎస్ఎంకి 25.26, డీజీఎంకి 28.37 ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు బీడిఎం నుంచి వచ్చిన ఎంటీ నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి. సో క్యాండిడేట్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ రెస్పెక్టివ్ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మనకు మార్చ్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.